నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ఎన్నికల అధికారులు ఎంత పకడ్బందీ నిఘా పెట్టినా అక్రమార్కులు తమదైన శైలిలో అధికారుల కళ్లు కప్పి రవాణా సాగించడంలో ముందంజలో ఉన్నారనడానికి నిలువెత్తు నిదర్శనం పిఠాపురంలో జరిగిన ఈ సంఘటన అని చెప్పవచ్చు. నామినేషన్ల పర్వం ముగిసిన కొన్ని గంటలు గడవక ముందే ఓటర్లను మందు, డబ్బుతో ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు ఎత్తులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే కొన్ని రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ జరుగుతుందని సమాచారం ఉంది. అయితే డబ్బు ఇస్తే సరిపోతుందా, మందు ఇస్తేనే మజా కదా? అందుకని పట్టణంలో సమాచారం తెలిసిన ఎస్పీ ఆదేశాల మేరకు 4 చోట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించగా తారక రామానగర్, వైఎస్ఆర్ గార్డెన్, జగ్గయ్య చెరువు కాలనీ, కుమారపురంలలో ఇళ్లలో ఒక్కొక్క ఇంటిలో సుమారుగా 300 కేసులు చొప్పున 57,600 మద్యం సీసాలు పట్టుకోవడం జరిగింది. ఈ సీసాలు గోవా తయారీగా సూచిస్తున్న 2 రకాల బ్రాండ్లు ఉన్నాయి. ఏ విధానం మేరకు డంప్ చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. సమాచారం మేరకు రైడ్ చేస్తే 4 లొకేషన్స్లో ఒకటి కుమారపురం గ్రామంలో, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ ఉంది ఆ లొకేషన్లో 2 చోట్ల, జగ్గయ్య చెరువులో 1 చోట కొంత సుమారు 300 కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇట్లా కనబడుతున్నాయి. ఇట్లా ఇదొక వెరైటీ, అలాగే ఇదొక వెరైటీ. ఓవరాల్గా 4 లొకేషన్స్లోనూ 4 ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సమయం దొరికింది. దీంట్లో భాగంగా ఆ లొకేషన్స్లో ఆ పర్టికులర్ ఇళ్లలో ఎవరూ లేకపోవడం, దానికి సంబంధించిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. అందులో ఒకటి అంబటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఆయన సతీష్ కుమార్ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకోటి సువార్తమ్మ అనే ఆవిడ ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఇంటికి ఇల్లు తాళం వేసి ఉంది. సో ఈ 4 ఏళ్ల తాలూకు వాళ్ళ పర్సన్స్ని మనం సెక్యూర్ చేసి ఈ మధ్య వాళ్ళ పొజిషన్లోకి ఎలా వచ్చింది ఏంటి అనే దాని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంతకుముందు అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉండటంతో సంబంధిత సెక్షన్ల కింద ఆ పర్పస్ ఏంటనేది మనకి త్వరలో ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఈ సరుకు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటనేది మేము పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి వివరాలు దర్యాప్తులోని అంశాలు మళ్ళీ మీకు చెప్తాం. తెలియదు సుమారు ఇది ఖచ్చితంగా 10,000 లీటర్ల పైనే ఉంటుంది. అట్లాగే అక్కడ వాళ్ళు ఉన్న రేట్ని బట్టి ఒక సుమారు 80 లక్షల దాకా ఉండొచ్చు.